ఏదెనులో సర్పం మాట విని పాపం చేసి పండు తిని దేవునితో సంబంధం కోల్పోయిన ఆ క్షణం మానవునిలో భయం వచ్చింది. భయం వచ్చిన వెంటనే రెండవది నింద వచ్చింది. ఇది కేవలం ఆదాముకు మాత్రమే కాదు, ఇది మానవజాతి స్వభావంలో ప్రవేశించింది. నేటి వరకు కుటుంబాలలో ఆ పాపం ప్రభావం చూపిస్తూనే ఉంది. మానవజాతిలో ప్రథమ సంతానమైన ఆదాము కుమారుడు కయీను హృదయంలో ఒక కొత్త భావన పెరిగింది, అసూయ. కయీను రైతు, హేబేలు గొర్రెల కాపరి. ఈ ఇద్దరు దేవునికి అర్పణలు తెచ్చారు. కయీను పొలము పంటలో కొంత, హేబేలు కూడా తన మందలో తొలిచూరున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి యెహోవాకు అర్పించారు. అయితే దేవుడు హేబేలు బలిని స్వీకరించాడు, కయీను బలిని స్వీకరించలేదు. కయీను హేబేలు కథ బలి గురించి మాత్రమేనా? కాదు, హృదయ స్థితికి సంబంధించినది. దేవుడు కేవలం బలిని కాదు, జీవితాన్ని చూస్తాడు. కయీను అర్పణ ఆచారబద్ధమైనది, హృదయపూర్వకమైనది కాదు. హేబేలు నీతిమంతమైన హృదయం కలిగి విశ్వాసంతో ఉత్తమమైనది ఇచ్చాడు, దేవుని గౌరవించాడు. ఈ సందర్భంలో కయీను కోపంతో నిండిపోయినప్పుడు దేవుడు ఒక గొప్ప సిద్ధాంతం చెప్పారు. నీవు మేలు చేస్తే అంగీకారం పొందేవాడివి కదా. పాపం ఒక జంతువులా ద్వారం దగ్గర పడుకుని ఉంది, అది నిన్ను కోరుచున్నది, అది హృదయంలోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తుంది అని చెప్పారు. దేవుడు కయీనును తిరస్కరించలేదు, మారడానికి అవకాశం ఇచ్చాడు. కానీ కయీను తన సోదరుడిని పొలానికి తీసుకెళ్లి చంపాడు. అప్పుడు దేవుడు కయీనుని, నీ సహోదరుడు ఎక్కడా అని అడిగారు. నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అన్నాడు కయీను. దీనికి యోహాను భక్తుడు ఇలా చెప్పారు, మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు తనని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునయుండెను గనుకనే గదా. ఇక్కడ ఒక కొత్త పాప స్వభావం కనిపిస్తుంది. అబద్ధం, బాధ్యత తప్పించుకోవడం, సహోదర ప్రేమ కోల్పోవడం. ఆదాము వద్ద మొదలైన విరామం కయీను చేతుల్లో హింసగా మారింది. అతని వంశంలో మరింత పెరిగింది. లేమేక్ అనే వ్యక్తి ఇలా చెప్పాడు, కయీను కొరకు 7 సార్లు ప్రతీకారం తీసుకుంటే లేమేక్ కొరకు 77 సార్లు. ఇది మానవ సమాజంలో హింసా సంస్కృతి ఎలా పెరిగిందో చూపిస్తుంది. కానీ కథ అక్కడితో ముగిలేదు. దేవుడు క్రీస్తులో ఒక క్రొత్త మార్గం తెరిచాడు. హింసకు బదులు ప్రేమ, ప్రతీకారానికి బదులు క్షమ, భయానికి బదులు సంబంధం. దీనికి యోహాను భక్తుడు ఇలా చెప్పారు, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము.